సత్తివేడు నియోజకవర్గానికి చెందినటువంటి 23 గ్రామాల ప్రజలంతా కూడా తిరుపతిలోని ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. అయితే ప్రధానంగా సత్తివేడులో ఇటీవల ఇసుక గ్రావెల్ రెండు కూడా అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా చోద్యం చూస్తున్నారు. అధికారులు కూడా ఎవరు కనీసం చర్యలు చేపట్టడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించి గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఇసుక అదే రకంగా మట్టి కూడా పక్క రాష్ట్రాలు తరలి వెళ్ళిపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా ఏదైతే ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శంకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే ఆయన పొగలు తెలుగుదేశం నేతగా, నైట్ అయితే వైసీపీ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పిన ప్రధానంగా ఎన్ని గ్రామాల్లో మట్టి ఈ రకంగా తరలిస్తున్నారు, ఎప్పటి నుంచి సాగుతుంది? డ్యామ్ నుండి పిచ్చాటూరు డ్యామ్ నుండి సురుటిపల్లి వారికి మొత్తం 14 కిలోమీటర్ల ఆడ మొత్తం ఏటీఎస్కి మొత్తం తరలిస్తున్నారు. అదే మరిగా ఫారెస్ట్లో గ్రావెల్ అదే మరిగా తరలిస్తున్నారు. దానికి దారి లేదు, ఏం లేదు. ఆ స్పెషల్గా దారి వేసుకునే వాళ్ళు ఆ రోడ్డు మీద ఎక్కించుకుంటారు, మెయిన్ రోడ్డు మీద. దాని మీద ఇంకా పర్మిషన్ కూడా లేదు. వాళ్ళు ఇష్టంగా ధైర్యంగా వాళ్ళ అరాచకం వాళ్ళు చేస్తున్నారు. దానికి అడ్డు అదుపు లేకుండా పోతున్నారు వాళ్ళు. మేము అడిగితే వాళ్ళకి లెక్కే లేదు. ఎంతో చూసినా ఎంతతో చెప్పి చూసినా వినలేదు. కాబట్టి మా ఎన్జిటికి పోయేసి మేము సౌత్ జోన్ దీంట్లో వచ్చి ఏ కేసు చేసినాము. రేపు మళ్ళీ దాని మీద ఇచ్చేస్తున్నాము. 9వ తారీఖున మాకు వాయిదా అయింది ఉంది. అవన్నీ మేము ఫాలో చేస్తున్నాం, లీగల్గానే ఫాలో చేస్తున్నాం. దౌర్జన్యం అనేది మాకు లేదు. మేము ఆడ కూడా మీడియా మిత్రులు కూడా ఆడకు వచ్చినారు. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని మీరు ఎందుకు వస్తారో ఆడని వాళ్ళని దబాయించినారు. మీడియా మిత్రులు వాళ్ళకి పోయి తనీగా ఆడ సత్యవేళ్ళలోనే మళ్ళీ వేసుకొని ఆడ వాళ్ళని బెదిరించున్నారు. నా గురించి ఏదో చెప్పుకొని వాళ్ళు ఏదో కొంచెం దౌర్జన్యం ఇది చేస్తున్నారు. అదంతా క్లియర్గా నాకు కూడా చౌకు వచ్చింది. నేను రాని ఎంత దూరం వస్తుందో కానీ చూద్దాము. రైతుల కోసం మేము వచ్చి రైతుల కోసమే మేము పోరాడుతున్నాం. రైతుల కోసం పోరాడేది దేనికోసం? ఆ ఇసుక ఉంటేనే నీటి దారి ఉంటుంది, తాగేదానికి నీళ్ళు ఉంటాయి. దీనికోసమే మేము పోరాడుతున్నాం. దాన్ని వచ్చి వీళ్ళు ఎవరో బయట నుండి వచ్చి బెదిరించి నువ్వేం చేయాలో అంతవరకే ఉండాలన్నా కానీ నీకు దీనికంతా అవసరం లేని పనులంతా దిగి ఏమిటంటే వాడిని వదిలి దౌర్జన్యాలు చేయించేది. వీటిలోకి రానియకుండా ఆడవాళ్ళు ఏదో పోతూ ఉంటే కూడా వాళ్ళు పనులు కొలిపోతే కూడా ఆడ దౌర్జన్యం చేసేది. ఇట్లంతా జరుగుతున్నది. దీనికి ముందు కూడా మేము స్ట్రైక్ చేసినాం. ఎట్లనే దానికి ఎంత సహకరించి ఎంత రీజన్గా చేయాలో అంత పద్ధతిగా చేసినాము. ఆ ఎస్ఐ కూడా పర్వాలేదు, మీరు పద్ధతి అయిన వాళ్ళుగా చేస్తున్నారు అని చెప్పినారే కానీ ఆ బండ్లు మాత్రం ఆపలేదు. ఎవరు మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడ తరలిస్తున్నారు? తమిళనాడుకి తరలిస్తున్నారు. లోకల్ తమిళనాడు అన్నీ పోతున్నాయి. ప్రధానంగా ఎవరు ఉన్నారని దాంట్లో శంకర్ రెడ్డి, కూరపాటి శంకర్ రెడ్డి ఉన్నారు. దాంట్లో 100% షూర్. దీంట్లో ఏడ ఈసారి ఇచ్చినా చిన్న బిడ్డ అడిగితే కూడా చెప్తారు. నేను చెప్పేదే కాదు, అతని మీద కష్టం మేము ఇది చేయాలని కాదు, ఆయన చేస్తున్న తప్పుడు పని అందరూ చెప్తున్నారు. స్పాట్లో ఎవరిని అడిగినా చెప్తారు. మేము ఆయన పేరు కావాలని చెప్పాలి. ఇప్పుడు ఆయన పేరు మేము కావాలని చెప్పాను. అతను ఉన్నాడు, సీన్లో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? శంకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటారు? అంటే ఎలాగా మీకు సమాధానం చెప్తున్నారు? వీళ్ళు పట్టించుకునే అధికారులు ఏ ఒక అధికారులను పట్టించుకోలేదు. ఏ ఒక అధికారం వచ్చిన పాపన లేదు. ఒక మైన్స్లో మాత్రం ఒకరోజు వస్తే వాళ్ళు ఎవరు బండ్లు పెట్టుకొని పోలీసు సహకరించేది లేదు. అతను అడిగితే మేము అర్జీ ఇస్తే ఏం చేసేదండి, మీరు వచ్చి మా మీద కొట్లాడుతున్నారు, ఆడొచ్చి ప్రతి ఒక్కరు మా మీద చేస్తున్నారు, ఆ డిపార్ట్మెంటే పట్టించుకునేది లేదు, దానికి మేము అన్నీ పెట్టున్నామని ఇది కూడా ఇచ్చినారు వాళ్ళు. ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు మాకు. ఆ స్టేట్మెంట్ మీరే చదివి చూడండి, చదివి మీరే తెలుసుకోండి. మేము బండ్లు పెడితే పోలీస్ స్టేషన్లో పెట్టుకునేది లేదు. మేము వచ్చే కాడికి బయలుదేరకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతున్నాయి. బండ్లన్నీ ఎస్కేప్ చేస్తున్నారు, ఇటాచులు అన్నీ ఎత్తేస్తున్నారు. ఇట్లా ఉన్నాయి. మేము ఏం చేయమంటారు చెప్పండి? మాకు మెన్నలేదు. మేము ఎంతవరకు సహకరించాలి? మేము తెలుగుదేశం నేతగా ఉన్నటువంటి శంకర్ రెడ్డి పొగలంతా ఏమో తెలుగుదేశం నేతగా, రాత్రి అయితే వైసీపీ నేతగా వ్యవహరిస్తారు అని ఎందుకు మీరు అలా ఆరోపించాల్సి? ఆయన మొత్తం వైసీపీ వాళ్ళని పెట్టి బయట నుండి తెచ్చుకొస్తే ఆయనే జరిపిస్తున్నాడు. గతంతా జరిపించేది ఆయనే. ఊరికి మేము ఎవరంటే తెల్లంటే తెలుగుదేశం మీద వేసి వాళ్ళు నెత్తిన వేసేది. ఆ లీడర్లో ఎమ్మెల్యే ఏం లేదు. ఎమ్మెల్యే ఆయన పార్టీకి ఆయన ఉన్నాడు, సైలెంట్ అయిపోయాడు.
ఆయన పట్టుకు ఆయన వీళ్ళు పట్టుకు వీళ్ళు పని చేసుకుంటున్నారు. ఆయనదేం పెద్దగా ఎక్కించే ఇదే లేదు, పరిస్థితి లేదు. కాబట్టి శంకర్రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఆయన వరకు తనిగా రేపు వైసీపీ వస్తే వైసీపీ పక్కన, రేపు తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం పక్కన ఇట్లా డ్రామా ఆడేదానికి పైన ఇంత జనాల్ని మకాబ్ చేస్తున్నారు. మీరు చెప్పిన ప్రధానంగా అయితే శ్మశాన వాటికలు కూడా శుభ్రం చేసి అక్కడక్కడ ఇసుక తరలిస్తున్నారని చెప్తున్నారు. మొత్తం ఎన్ని చోట్ల ఎన్ని గ్రామాల్లో జరుగుతుంది ఈ ఇసుకని కావచ్చు, గ్రావెల్ మట్టి కావచ్చు, తమిళనాడుకు మొత్తం తరలిస్తున్నటువంటి టిప్పర్లు ఇప్పటి వరకు మైనింగ్ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారులు ఎవరు మీరు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? లేదు. ఇప్పుడు ఏమంటే మీరు చెప్పినట్లుగా మశానం ఎంత హైట్ ఉండిందంటే 20 అడుగుల పైన హైట్ ఉండింది. దాంట్లో కింద ఎత్తేసినారు పట్టా ల్యాండ్ అట్ట అనేసి. అది పట్టా లేదే కాదు, అయితే అది గుడి ల్యాండ్ అనమాట. దానికి రికార్డు ఉంది. అయితే వీళ్ళు పట్టాలు ఇచ్చేసినారట అనేసి దౌర్జన్యం పెట్టుకొని చేస్తుంటారు. దాంట్లో 2-3 ఎముకలు అంటుంటారు కదా, ఎముకలు కూడా బయట వచ్చేసింది. అప్పుడు పోయి అడిగేటప్పుడు మా ఊళ్ళ నుంచి ఒక 2 ఆడవాళ్ళు పోయి అడిగేటప్పుడు వాళ్ళు వచ్చి అసింగా మాట్లాడి ఉంటారు. వాళ్ళు వచ్చి మా దగ్గర చెప్పి ఉంటారు. మేము అసోసియేషన్ తరపున ఏమంటే మా రైతుల గురించే మేము అసోసియేషన్ మేము పండింది. దానికి వాళ్ళు వచ్చి మా ఆడవాళ్ళు వచ్చి ఏడ్చేటప్పుడు మనకు ఎట్టు ఉంది అని మీరే చూడండి. మన ప్రజలకు కావాల్సింది ఏమి? నీటి ఆధారాలు, ఇది వ్యవసాయం కావాలా. వ్యవసాయం పాడుకొట్టేసి వీళ్ళు మాత్రం ఎత్తుకుని డబ్బు తీసుకుని పోతే 60,000 మందిలో ఉండారు 23 విలేజ్లో. అట్ట రైతులు మరి పాడుకొట్టేసి రైతులు పాడుకొట్టి వీళ్ళు ఏం సంపాదించి వీళ్ళు ఏం చేయపోతారు. దీనికి అధికారులు అడిగేద్దా మాకు చాలా ఇది అనమాట. పోలీసు వాళ్ళు కనిపెట్టగలదు. సార్ అక్కడ చెప్పాలి, సార్ ఇక్కడ చెప్పాలి సార్ పోలీసు వాళ్ళు చెప్తారు. పోలీసు డ్యూటీ ఏమంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినా, పోలీస్ ఆఫీసర్గా ఉండి రిటైర్ అయినా, మాకు తెలుసు అనమాట. అయితే వాళ్ళు ఏం చెప్తుంటారు, పెద్దోళ్ళు వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు అండుకోండి సార్, వాళ్ళు చెప్పండి సార్ అట్టని చెప్తుంటారు. కానీ దాన్ని ఒకటి కూడా వాళ్ళు నిలబడేది లేదు. ఆ మరిగా 3-4 మశానం పోయిందనమాట. పులికొండ పక్కల ఒకటి, మా ఊరు ఎస్ఎస్పేట పక్కల మన అర్జున బంగాళం, ఈ 3 ఇది పక్కల ఏటి వద్ద మా మశానం ఉంది అనమాట. దాంట్లో ఎత్తేసినారు ఎన్నోసారి. ఇప్పుడు 21 నుంచి మేము ఎంతో చెప్పి ఉంటాము, అయితే అందుకోలేదు. అవతలదా మేము గ్రీన్ టీంలో పోయి మనం తీసినాము. ఇమ్యూనిటీ స్టాప్ చేయాలని అధికారులు ఆర్డర్ ఇచ్చి ఉన్నారనమాట. అధికారులు దాన్ని పట్టుకుని చేయలేదు. దాంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్లో వచ్చి డిస్ట్రిక్ట్ మైనింగ్ బాలాజీ నాయక్ ఆయన ఉన్నారు. ఆయనకు నేరుగానే పంపినా, నేను నేరుగా మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మరిగా వచ్చి నాకేముంది చూడండి, ఈ మరిగా పైనుంచి వస్తే నేనేం చేసేది, ఆ నాయకులు మీరు గవర్నమెంట్లో ఉండే నాయకులు చెప్పండి అట్టని ఆయన చెప్తున్నాడు. ఈయనే కదా ఆఫీసు, ఈయనగా అధికారం ఉంది కదా, ఈయనగా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈయనకు తెలుసు కదా. ఆ రూల్స్ ప్రకారం వీళ్ళు నడుచుకుంటే పర్వాలేదు. అదే మరిగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా మోసంగానే ఉంటుంది అనమాట. వాళ్ళు అడిగితే వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారంటారు. ఈ మరిగా వీళ్ళ దగ్గర మేము చెప్పకుండా ఎవరి దగ్గర దేవుడి దగ్గర పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లారా? చంద్రబాబు నాయుడు దృష్టికి పార్టీ అధిష్టానం తెలుగుదేశం ఇప్పుడు ఎత్తుకుంటున్నాడు. ఇప్పుడు పోయినారంటే కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి సమస్యని తీసుకెళ్లారా అంటున్నా. తీసుకెళ్ళినారు. ఎంత పీజీఆర్లు పెట్టినాము, రిజిస్టర్ పోస్ట్ పెట్టినాము, స్వీట్ పోస్ట్ పెట్టినాము, రెండోది వచ్చి ఎన్జిట్లో వచ్చింది, ఆ ఆర్డర్ అన్ని వాళ్ళకి పంపినాము. ఇవన్నీ ఎవరు పట్టించుకోలేదు. నేరుగా పోయి ఎస్ఐ దగ్గరనో లేదు వచ్చి మనకు కావాల్సింది ఎట్టా ప్రొడక్షన్ కావాలా, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఎత్తారు, ఏమే మీరు బండిలో వచ్చి రికార్డు ఉందా, ఎక్కడ ఎత్తుకుపోతారు? ఆయన చెప్పినట్లుగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎత్తుకుపోతారు? ఇదే కదా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేది. అంటే 1 మీటర్ ఇస్తుంది అనమాట. వీళ్ళు 10 మీటర్లు ఎత్తుంటారు, 30 అడుగులు 40 అడుగులు ఎత్తేస్తారు. అప్పుడు మాకు ఎట్ట నీరు ఆధారం వస్తుంది? లేదు కదా. ఇది మేము ఎంతో వ్యవసాయం చేస్తున్నాము, అయితే దౌర్జన్యం చేస్తారు. మిమ్మల్ని అట్ట చేస్తాం ఇట్ట చేస్తామనేసి మనుషులు పెట్టి మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడేప్పుడు ఎక్కడో పోదో భయం అట్టనేసి భయం పెడతారు. ఇట్ట ఉండేటప్పుడు మేము 23 విలేజ్లో వచ్చి ఎట్ట దేవుడిదా మనం కాపాడాల. వీళ్ళకి అంటే ప్రధానంగా సత్యవేడు నియోజకవర్గంలో మొత్తం 23 గ్రామాలు, దాదాపు 65,000 మంది పైగా రైతులంతా కూడా రైతాంగం మీద ఆధారపడినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ యొక్క నీటి కాలువలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఇష్టానుసారంగా ఇసుక, అదే రకంగా మట్టినంతా కూడా లోడి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు చెప్పినా, అధికార పార్టీ నేతలు చెప్పినా కూడా ప్రయోజనం మాత్రం శూన్యంగా తెలుస్తుంది. ప్రధానంగా అధికార పార్టీ చెందినటువంటి నేతల మీద కూడా ఆరోపణలు నిలబడుతున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతులు బతకాలన్నా, లేకపోతే ఈ మాఫియా నుంచి మేము ఆ గ్రామాల్లో ఉండాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా గ్రామస్తులంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.